రాజ్యాంగపరమైనటువంటి కీలకమైనటువంటి అంశాలలో నేను చిట్ట చివరి తీర్పిచ్చి చరిత్రలో నా పేరు గుర్తుండిపోవాలన్నటువంటిది చీఫ్ జస్టిస్లు దిగిపోయే ముందు అనుకుంటున్నటువంటి మాట. అదే సందర్భంలో వాళ్ళు ఆ సమయంలో తమ పేరు తమ ప్రచారం కోసం అని చెప్పేసేసి ఒక విరుద్ధమైన తీర్పులు ఇస్తున్నారు కాబట్టి చిట్ట చివరి సమయంలో కీలకమైన తీర్పులు ఇవ్వకుండా ఆపాలన్నది కేంద్ర ప్రభుత్వపు ఆలోచన. ఇది ప్రస్తుతం న్యాయ ప్రభుత్వ వ్యవస్థల మధ్య లేదా న్యాయ శాసన వ్యవస్థల మధ్య రెండు రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్యన జరుగుతున్న లడాయి. అహం 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 వెర్సెస్ అహం, ప్రభుత్వ అహం అలాగే న్యాయ వ్యవస్థ అహం అనాలా అంటే కాదు, వేరే వైపుకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దేశంలో రకరకాల ట్రిబ్యునల్ ఉంటాయి, ఎండోమెంట్ ట్రిబ్యునల్ అని చెప్పి, లేకపోతే అప్పులకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ అని, ఇట్లాంటి రకరకాల ట్రిబ్యునల్ ఉంటాయి. ఈ ట్రిబ్యునల్ రాజ్యాంగబద్ధత, ఈ ట్రిబ్యునల్కు ఉన్న హక్కు, అంటే ఈ ట్రిబ్యునల్లో తీర్పులు ఇస్తే కనుక కింద కోర్టులో కాదు, ఏకంగా హైకోర్టు సుప్రీంకోర్టులో మాత్రమే విచారించాలి. అలా కాకుండా మామూలు కోర్టులో ఉండగా మళ్ళీ ఈ ట్రిబ్యునల్ ఎందుకు అన్నటువంటి వాదన ఉంది. ఇలాంటి పిటిషన్ల మీద విచారిస్తున్నది రాజ్యాంగ ధర్మాసనం. దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది, కొంత వాయిదా వేయండి, ఇప్పుడు 3 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం వింటోంది. 3 కాదు 5 జడ్జిలు కూర్చోండి అంది. అంటే ఇప్పటికిప్పుడు వాదనలు కాదు, 5 జడ్జిలతో ఈ ధర్మాసనం అదంతా వేయడానికి ఇంకో 10-15 రోజులు పడుతుంది. ఇదంతా అయ్యేటప్పటికి ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ గారి పదవీ కాలం ముగిసిపోతుంది. అంటే నేను ఉండగా ఈ తీర్పు ఇవ్వనివ్వకుండా చూస్తున్నారా అన్నటువంటిది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు పదే పదే కోర్టులోనే అడుగుతున్నటువంటి ప్రశ్న. మాకు అట్లాంటిది లేదు, మాకున్న హక్కు అది ప్రభుత్వానికి 3 కాదు 5 ఉండమని అడుగుతున్నాం మేము అని చెప్పేసి నిన్న వాదనలు వినిపించడానికి కూడా అడ్వకేట్ జనరల్ రాలేదు. దాంతో ఆగ్రహించినటువంటి చీఫ్ జస్టిస్ సోమవారంలో మీరు వాదనలు వినిపించండి, లేకపోతే నేను 1 సైడ్ జడ్జిమెంట్ ఇచ్చేస్తానన్నారు. అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. మళ్ళీ రేపు పొద్దున్న దానికి రివ్యూ 5-7 అడుగుతుంది వ్యవస్థ. ఇక్కడ ఇందులో పట్టుదలకు పోవాల్సిన అంశం లేదు, అహంతో చూసుకోవాల్సిన అంశం లేదు. సాధారణంగా రాజ్యాంగ ధర్మాసనం అంటే 5 ఉండాలనే కోరుకుంటారు, 3తో రాజ్యాంగ ధర్మాసనం అని కోరుకోరు. అది ఇక్కడ కీ పాయింట్.